దేవుని వాక్యం సెలెక్షన్ అంటే మేలు ఆయన కలుగు చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, నీ శత్రువులను వెళ్ళగొట్టుకోవాలి. ఆమేన్. నీ శత్రువులు ఏం చేయాలా? నీ పగవారు ఉన్నారు, వారి నీ జీవితం లేకుండా జాగ్రత్త పడాలా. మీ జీవితంలో మీ శత్రువు ఏంటి? మాట్లాడండి రా బాబు. మీ శత్రువు ఎవరు? సాతాను. సాతాను కంటే మనకు ఒక బలమైన శత్రువు ఉంది, అది మన శరీరమే. ఆమేన్. హల్లెలూయా. అదేంటి చెప్పండి, చెప్పాలి. నేను మీకు ఒక 5 రకాల 6 రకాల శత్రువులు రాసుకున్నాను. నెంబర్ 1 మన శరీరం. చెప్పండి, ఈ శరీరం మనకు శత్రు. 2 మీరు అన్నట్టుగా సాతాను, మీ మాట నేను వింటాను. ఆమేన్. నెంబర్ 3 నిద్ర. ఆమేన్. నెంబర్ 4 కోపం. ఆమేన్. నెంబర్ 5 మీ అమూల్యమైన సెల్ ఫోన్స్. నెంబర్ 6 పాపం. ఆమేన్. ఇవన్నీ కూడా మన జీవితంలో శత్రువులే. ఒకడు నిద్ర వల్ల శాపాన్ని కొని తెచ్చుకుంటాడు, అది వాడికి శత్రువు. లేకపోతే కోపం కూడా శత్రువే. నీ కోపమే వెళ్ళలేదు ఆ మాట. ఇప్పుడు మీ కోపం మీకేమైపోతుంది చెప్పండి? అది కూడా శత్రువే. మీ సెల్ ఫోన్సే మీకు శత్రువులుగా మారిపోతున్నాయి. ఆమేన్. ఈ ఫోన్ ఉందే, నాకు అట్లా పెడేస్తాను, ఏమవుతుంది? ఎంత పెద్ద శత్రువు అది. జీవితాలను, కుటుంబాలను, కాపురాలను నాశనం చేసి పడేస్తుంది. ఏది? ఎంతే ఉంటుంది. చిన్న సెల్ ఫోన్ చాలు మీ జీవితాలు బజారు పలు కావడానికి. ఇంత సెల్ ఫోన్ చాలు మీ కాపురాలు చుచ్చులు పోయడానికి. ఇంత సెల్ ఫోన్ చాలు ఆత్మహత్యలు చేసుకోవడానికి. వాడు గేమ్ ఆడుతున్నాడు, ఆల్రెడీ గేమ్ ఆడి ఇంచుమించు 3 లక్షల నుంచి 6 లక్షలు పోగొట్టుకున్నాడు అంట. సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. ఇంత అప్పుల పళ్ళు అయిపోయినాను ఈ ఫోన్లో ఆడి ఇంకా నేను బ్రతకాలనుకోవట్లేదని అసలు ఆన్ రికార్డెడ్ ఆయన వెంటనే హ్యాంగ్ రేసి చనిపోయినట్టు ఊరేసుకుని. చిన్న సెల్ ఫోన్ అండి. నేను అంటాను, దయచేసి వీటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళగొట్టుకోవాలి. ఆమేన్. మీ జీవితంలో మీ శరీర కోరికలు ఉండడానికి వెళ్ళలేదు. ఆమేన్. మీ శరీరాలు మీరు జయించాలా. మీ శరీరం నీ స్వాధీనంలో ఉండాలా. నీ శరీరం నువ్వు చెప్పినట్లు చేయాలా. ఆమేన్. నువ్వు చెప్పినట్లు ఏం చేయాలా? నీ శరీరం చేయాలి, కానీ నీ శరీరం నచ్చినట్లుగా నువ్వు బ్రతకూడదు. ఆమేన్. శరీరం మీద శ్రద్ధ నిలపవద్దండి. మీకు క్లీన్గా ఉండండి, శుభ్రంగా ఉండండి, తప్పేం కాదు. కానీ సోకులు పోవద్దు. ఈ శరీరం బాగా కనబడితే మనుషులందరూ అందంగా ఉంటారని చెప్పుకుంటారేమో. ఈ శరీరం అందంగా ఉంటే నువ్వు చాలా అందగాడివి, అందగతం అంటారేమో. కానీ ఆ శరీరమే నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఆ శరీరమే నీ నరకానికి తీసుకువెళ్తుంది. జాగ్రత్త. శరీరాన్ని చాలామంది భద్రంగా కాపాడుకుంటున్నారు. వాస్తవానికి శరీరాన్ని భద్రంగా కాపాడుకుంటే ఆత్మను కాపాడుకునే విషయంలో మన శ్రద్ధ నిలపాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే 1 నీ శరీరాన్ని మీరు ఏం చేయాలా? జయించాలా. నీ శరీర కోరికలు వెళ్ళగొట్టుకోవాలా. 2వదిగా సాతాను క్రియలు ఖచ్చితంగా నీ జీవితం లేకుండా జాగ్రత్త పడాలా. 3వదిగా నిద్ర నువ్వేం చేయాలా? బంధించాలా. ఆమేన్. ఎక్కువ నిద్రపోవద్దు, నిద్రను కోరుకోవద్దు. 7 గంటల నిద్ర సరిపోతుంది మనిషికి. ఒక 5 గంటలు చాలు కొంత ఆరోగ్యవంతులకైతే. దానికంటే ఎక్కువ మీరేం చేయకూడదు. 10-12 దాకా లేకపోతున్నారండి పిల్లలు. నిద్రపోతున్నారా? ఆ బద్ధకాన్ని మీరు విడిచిపెట్టండి. ఆ నిద్రపోతనమే మీ జీవితానికి ఒక శత్రువది. దాన్ని వెళ్ళగొట్టుకుంటేనే నీ జీవితంలో మేలు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా కోపం మీకు ఉండకూడదు. మీ కోపమే మీ శత్రువది. చిన్న కోపం చాలండి, కొంచెం కోపమే అత్యల దాకా వెళ్ళిపోతుంది. కోపమే కుటుంబాలు విడదీస్తుంది. కోపమే దేవునికి మహిమను కోల్పోయినట్లు చేస్తుంది. ఆ కోపం లేకుండా జాగ్రత్త పడి చివరిగా మీ జీవితంలో పాపము లేకుండా జాగ్రత్త పడండి. ఆమేన్. ఈ 6 శత్రువులు నీ జీవితం లేకుండా ఒకవేళ నువ్వు సరి చేసుకుంటే ఖండితంగా దేవుడు మీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ శత్రువులు ఎవరో మాట్లాడారా? ఎవరు మీ శత్రువు అని నిజం చెప్పమంటారా? లేదండి మా పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు. మొన్న గొడవడని చూసావా, ఆయన శత్రువు. మన బోర్డు దగ్గర ఒక ఆయన గట్టి మాట్లాడి ఆడిన శత్రువే. మీరెవ్వరూ కాదు. నిజంగా నీ శత్రువు ఎవరంటే నీ శరీరమును, శాంతనను, నిద్ర, పాపము, ఫోను, పాపము, ఆమేన్, కోపము, ఇవే శత్రువులు మీకు.
వీటిని మీ జీవితంలో లేకుండా మీరు జాగ్రత్త పడాలి. ఆమేన్. అలా ఉండినప్పుడే దేవుడు మీకు ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా. శత్రువుని వెళ్ళగొట్టుకోకపోతే నీకు మేలు జరగదు. శత్రువు ఉన్నంతకాలం నీ జీవితంలో మేలు కానీ కార్యములు ఏవి సంభవించవు. కొంతమంది శత్రువులు మీరు పోషించుకుంటున్నారు, దాచుకుంటున్నారు, కాబట్టి ఇంకా నీకు మేలు కలగలేదు. ఇంకా శరీర ఆశలను, ఇంకా ఆ ఫోన్లో ఇంకా వ్యర్థమైన మాటలను, ఇంకా కోపాన్ని, ఇంకా ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన శాతానిపు క్రియలను నీలో దాచుకుంటున్నావు. కాబట్టి నీ జీవితానికి మేలు కలగలేదు. ఎందుకు ప్రభు నన్ను దర్శించట్లేదు, నాకు మేలు నువ్వు చేయట్లేదు అంటే నీ శత్రువును వెళ్ళగొట్టుకోయిపోట. ఆమేన్. శత్రువు ఉంటే మేలు నీకు రాదు. శత్రువు క్రియలన్నీ నీలో బయటకు వచ్చేసేయాల. అవి బయట పడినప్పుడే ప్రభు మీకు మేలు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట అక్కడే మీకు చదవండి దయచేసి. 24 మాట కూడా చదవండి. 6:24 ద్వితీయోపదేశకాండము. మనకు నిత్యము మేలు కలుగుటకై. ఈ రోజు ఎలాగైతే బ్రతికించారో సదాకాలం బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి దేవుని కట్టడలు మీరు ఏం చేయాలంట గైకొనవలెనని. హల్లెలూయా. మేలు కలగాలి. ఈ రోజు బ్రతికి ఉన్నట్లే రేపు కూడా మనం బ్రతికి ఉండాలంటే బిడ్డలారా మీరు దేవునికి భయపడటం నేర్చుకోండి. దేవునికి భయపడకపోతే, దేవునికి వాక్యం వినకపోతే, వాక్యాన్ని గ్రహించకపోతే నీకు నిత్యము మేలు కలగదు. మీకు మేలు కావాలి కానీ మీరు ఏం చేయరంటే ఏం చేయరు, దేవునికి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించరు. మేలు కలగల ఆశ అయితే ఉంది మీలో, కానీ దేవునికి విధేయత చూపలేకపోతున్నారు. మేలు కలగల తలంపు అయితే మీకు ఉంది, కానీ ఆయన వాక్య ప్రకారం నడవలేకపోతున్నారు. మేలు కలగల ఆశ ఉంటే సరిపోదండి. దేవునికి భయపడే వారిగా మనం అందరం మారిపోవాలి. ఆమేన్. అటు మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అటు మనస్సాక్షి మనకు నేర్పునుగాక. దేవునికి భయపడి వాక్యం వినేవారిగా మనం అందరం మారిపోదుముగాక.